ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 35వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మను మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే యాకోబు జీవితంలో దేవుడు చేసిన మేళ్లకు దేవుడు ఆయనకు సెలవిస్తూ వచ్చినాడు, నువ్వు బలిపీఠం కట్టు ఒకటి అని చెప్పినాడు. చెప్పగానే ఆయన వృద్ధాపంలో ఉన్నప్పటికీ ఏం చేసినాడు, తన కుటుంబమును, తన ఇంటి వారిని, తనతోనున్న వారందరినీ, ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు, వారందరినీ తీసుకొని పోయి ఏం చెప్తున్నాడు, మనం బేతేలుకి వెళ్దాం. బేతేలు అనగా దేవుడు ఉండే స్థలం, దేవుడు చూసే స్థలం, దేవుడు ఉన్న స్థలానికి వెళ్ళాలి. మనం దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఈనాడు దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో చాలా మంది అలక్ష్య వైఖరిలో ఉన్నాం. దేవుని యొక్క ప్రసన్నత నిలిచే స్థలం అది. మందిరం అంటే ఆదివారం పోయే మందిరం అయిపోయింది. రక్షింపబడ్డాం, యేసు రక్తంతో కడగబడ్డాం, మనం విమోచించబడి ప్రభు యొక్క దేహంలో రక్తంలో పాలు పొందినప్పటికీ దేవుని మందిరం అంటే అంత పట్టింపు లేని వారంగా, ఏదో ఒక వెకేషన్ లాగా అయిపోయింది. ఏదో సమయం చూసుకొని 2-3 గంటలు కూర్చొని వస్తామా, ఏదో అందరిలాగా వాడుక అనుకొని పోతున్నారు. కానీ మందిరమును చూడాలనే ఒక కోరిక, ఒక జీల్ అది లేకుండా పోయింది. కోరావు కుమారులు అంటారు, యెహోవా నీ నివాస స్థలములు ఎంత రమ్యములు, నీ మందిరం ఆవరణం చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది అంటాడు. దావీదు కీర్తన 42లో చూస్తే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అని మాట్లాడతాడు. జనులు దేవుని మందిరానికి వెళ్దామన్నప్పుడు నేను సంతోషించిన అంటాడు. ప్రియమైన వాళ్ళారా, మనము ఆ బేతేలు దేవునికి, ఆ దేవుని దగ్గరికి వెళ్ళి బలిపీఠము కట్టి మనము బలులు అర్పించేవారమై, మన ప్రార్థనలు చెల్లించేవారమై ఉండవలసిన వారమైనాం. ఇక్కడ చూస్తే ఈయన ఏమంటున్నాడు, మీరు వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నాడు, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిజంగా వాళ్ళ దగ్గర అన్య దేవతలు ఉన్నారో లేరో మనకు తెలియదు, వాళ్ళని పారవేయమన్నాడు. మన దగ్గర ఏమన్య దేవతలు ఉన్నాయంటే లోక సంబంధమైన ఏవైతున్నాయో అవన్నీ అన్యమే. యేసుక్రీస్తు ప్రభుకు ఆయాసకరమైనవి, అయిష్టమైనవి, ఆయన చెప్పనివి మన దగ్గర ఏమన్నా పెట్టుకో, మనసులో పెట్టుకో, తలంపుల్లో పెట్టుకో, ఇంట్లో పెట్టుకో, ఇంకేడ పెట్టుకున్నా సరే అవి తీసేయాల్సిందే. అవేం మాత్రం మన దగ్గర ఉండనికే వీలు లేదు. వాటిని తీసి పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి అని చెప్పినాడు. మన వస్త్రాలు మారినాయా? రక్షణ వస్త్రం మనకుందా? ఉల్లాస వస్త్రం మనకుందా? నీతి వస్త్రం మనకుందా? ఇవి లేకపోతే మనం ఆ దేవుని బలిపీఠం దగ్గరికి, ఆ దేవుని సన్నిధికి వెళ్ళలేని వారమైనాం. మనం శుచిపరచుకోవాలా. దేవుడిచ్చే గొప్ప ఆధిక్యత, అవకాశం ఏంటంటే ఆయన రక్తం మనల్ని నిరంతరం శుద్ధి చేసేది. ఆయన రక్తమును కోరుకొని ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు అని అడిగినప్పుడు ఆయన సిలువ రక్తం మనల్ని శుద్ధులుగా చేసి మనల్ని పవిత్రపరిచేదిగా ఉంది. అయితే ఏమంటున్నాడు, మీరు మార్చుకొనుడి, మీ వస్త్రములు మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకి వెళదాం. మనం పడున్న స్థలంకేని, మనం కూర్చున్న స్థలంకేని, మనం నిల్చున్న స్థలంకేని, మనం నిద్రున్న స్థలంకేని లేవాలి. దేవుని యొక్క కోరిక అది. మనం లేచి రావాలి. ఆయన మన దగ్గరికి రావాలని మనం విలాసంగా ఉండనికి లేదు. ఆయన మందిరానికి మనం లేవాలి. ఈనాడు చాలామంది పడిన స్థలంలోనే ఉంటున్నారు. దేవుడు కోరుకునేదంతా నువ్వు లేవు అని చెప్తున్నాడు. ఈయన ఏమంటున్నాడు, మనం లేచి బేతేలునకు వెళ్ళాం. ఏమంటున్నాడు, ఈ దేవుని గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదను. మన శ్రమలో మనకు తోడుండేటోళ్ళు ఎవ్వరు లేరు. యాకోబు వంటి శ్రమలు ఎవరికి రావు. యాకోబు వంటి శ్రమలలో ఎవ్వరు తోడు లేరు. ఆయన ఒక్కనికి ఈ దేవుడు తోడున్నాడు.
అనేది గుర్తుపెట్టుకొని ఆయన కృతజ్ఞతగా ఈ మాట చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ మనకు కూడా మనల్ని అందరూ విడిచిపెడతారు, కానీ విడువని ఎడబాయని ఈ ప్రభువు యేసుక్రీస్తు ప్రభు, ఆయనను మనం అనుసరించి ఆయన చిత్తం కొరకు ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. మేము కూడా ఆ బేతేలు దేవుని దర్శించి నీ మహిమ కొరకు జీవించిన కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.